మూల ప్రకృతి శ్రీ మూల ప్రకృత్యై నమః. మూలమైన ప్రకృతి. ప్రకృతి అంటే ముడి సరుకు. ఉదాహరణకి కుండ వికృతి, మట్టి ప్రకృతి. ఇదే లక్ష్మీ అష్టోత్తర శతనామాల మొదటి 2 నామాలుగా ప్రకృతి వికృతి అని చెప్పారు. ప్రకృతి మూల ప్రకృతికి రెండిటికి తేడా ఏమిటి అంటే, మూల ప్రకృతి అని ఎప్పుడు అనాలంటే పరమాత్మకి సృష్టి చేయాలని సంకల్పించుకోగానే శక్తితో వ్యక్తమవుతున్నాడు. ఆ ప్రథమ అభివ్యక్తిని మూల ప్రకృతి అనాలి. అదే కదా అసలు మూలము. వెనక్కి వెళ్తూ ఉంటే మూలం తెలుస్తుంది. మనకి బాగా తెలిసింది భూమి. భూమి వెనక్కి వెళ్తే నీరు, దానికి వెనక్కి అగ్ని, దానికి వెనక్కి వెళ్తే వాయువు, ఇంకా వెనక్కి వెళ్తే ఆకాశం. ఆ వెనక్కి వెళ్తున్న కొద్దీ పట్టు చిక్కడం కష్టం. భూమి చిక్కనంతగా నీరు చిక్కదు. ఆ, భూమి చిక్కినంతగా నీరు చిక్కదు. నీరు చిక్కినంతగా నిప్పు చిక్కదు. నిప్పు చిక్కినంతగా గాలి చిక్కదు. గాలి చిక్కినంతగా ఆకాశం చిక్కదు. ఒకదానితో ఒకటి ప్రకృతి. భూమి నీటి నుండి వచ్చింది. నీరు అగ్ని నుండి వచ్చింది. అగ్నేరాపః వాయోరగ్నిః అన్నారు. అగ్నికి మూల ప్రకృతి వాయువు. ఆకాశాద్వాయుః అంటే ఆకాశం నుండి వాయువు వచ్చింది. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మానః ఆకాశ సంభూతః. ఆకాశానికి పైన ఉన్నది అసలు మూల ప్రకృతి అవుతుంది. అదెవరు అంటే ఆత్మశక్తి. हेतुः समस्तजगतां त्रिगुणापि दोषैः न ज्ञायसे हरिहरादिभिरप्यसारा सर्वाश्रयाखिलमिदं जगदंसभूतम् అవ్యాకృతా హి పరమా ప్రకృతిస్త్వమాద్యా. ఇది దేవీ మహాత్మ్యంలోనిది. జగద్రూపకంగా వ్యక్తం కాని పూర్వస్థితి సృష్టికి ఆద్య అయిన ప్రకృతి. ప్రకృతి అంటే ప్రధాన వస్తువు, ఆధార వస్తువు అని అర్థము. కృతి అంటే చెయ్యబడినది అని. కృతం అంటే ప్రపంచం. ఈ కృతానికి ఏది ప్రా ఉందో అది ప్రకృతి అన్నారు. ప్ర అంటే ప్రథమం. కృతికి ప్రథమంగా ఎవరు ఉన్నారో అది ప్రకృతి. కృతి ప్రధానంగా ఎవరు ఉన్నారో అది ప్రకృతి. కృతికి ప్రకృష్టంగా ఎవరు ఉన్నారో అది ప్రకృతి. 3 ప్రాలు వచ్చాయి. కృతికి ప్ర ప్రథమంగా ఉన్నది అమ్మవారు. ఇది నిమిత్త కారణం, ఉపాదాన కారణం. కుండకి నిమిత్త కారణం కుమ్మరి, ఉపాదాన కారణం మట్టి. ప్రపంచానికి ప్రపంచానికి మాత్రం నిమిత్త ఉపాదాన కారణాలు 2 అమ్మవారే. ప్రకృష్ట అంటే గొప్పది. ఇంత కృతిలో గొప్పది అదే. అది లేకపోతే గొప్ప లేదు. మనం ఒక బత్తాయి పండు కొన్నప్పుడు రసం ఉందా అని అడుగుతాం. బత్తాయి పండుకి ప్రకృష్టం రసం. ప్రపంచం అనే పండులో చిదేకర రసరూపియే రసం. రసం సారం రెండూ ఒకటే. ఆ ప్రకృష్టము ఆవిడే. ప్రకృతికి ప్రధానమై, ప్రథమమై, ప్రకృష్టమై ఉన్నది కనుక ప్రకృతి. మూలమై ఉంది కనుక మూల ప్రకృతి అన్నారు. పరమాత్మ మొట్టమొదట వ్యక్తం చేసిన స్థితి మూల ప్రకృతి. అది ఎలా ఉంటుంది? మనకి తయారయ్యాక తెలుస్తుంది కానీ తయారు కాకముందు ఈ ప్రపంచం అందులో ఉండొచ్చు కానీ కనపడుట లేదు కదా. ఆ స్థితి ఏది అంటే తరువాతి నామము అవ్యక్త. శ్రీ అవ్యక్తాయై నమః. చెట్టు పూర్తిగా కనపడుతుంది. చెట్టు కనబడక ముందు దాని స్వరూపము విత్తనము. విత్తనములో చెట్టు ఎలా ఉంది? అవ్యక్తగా ఉంది. జగత్తుకి మూల ప్రకృతిగా ఉన్న ఆమె యందు జగత్తు అవ్యక్తంగా ఉంది. కొమ్మ, రెమ్మ, పువ్వు, కాయ లక్షణాలన్నీ విత్తనంలో ఉన్నట్లుగా ఈ ప్రపంచంలో మనం చూసే నామరూపాత్మకమైన జగత్తంతా బీజరూపంలో ఉన్న స్థితి అది. మూల ప్రకృతి అవ్యక్త అంటే
మాయ. మాయగా ఉన్న ఈశ్వర శక్తి. ఈశ్వరుడు లేకపోతే మాయ అసలు తెలియబడదు. పరబ్రహ్మమును కూడా అవ్యక్తమని చెప్పవచ్చు. న చక్షుపా గృహ్యతేనాపి వాచా నైః దేవైస్తపాస దేవైస్తపసా కర్మణా వా అన్నారు. ఇది నేత్రాలచే చూడబడదు, మాటచే చెప్పబడదు, తపస్సు చేత గాని కర్మల చేత గాని దేవతల చేత చే గాని తెలియబడదు అని ఉపనిషద్వాక్యం. ప్రభవ అంటే సృష్టి, ధర్మం కల విష్ణువునకు అవ్యక్తం అని అంటారని లింగ పురాణోక్తి. అమ్మ తెలియబడిన స్థితిని అవ్యక్త అని అంటున్నారు. అవ్యక్త స్థితి నుంచి అన్నీ వచ్చాయి. వ్యక్తావ్యక్త స్వరూపిణి శ్రీ వ్యక్తావ్యక్త స్వరూపిణ్యై నమః. చతుర్వింశతి తత్వాలు అంటే పంచభూతాలు, పంచతన్మాత్రాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 24 తత్వాలు వ్యక్తములు. పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తి మూల ప్రకృతి. అది అవ్యక్తమైన మాయ. అది జగద్రూపంలో వచ్చినప్పుడు మొదట మహత్తుగా, తరువాత అహంకారంగా వచ్చింది, తరువాత విశ్వంగా వ్యాప్తి అవుతోంది, తరువాత వివిధాకారగా అవుతోంది. వ్యక్తము అవ్యక్తము అంటే మహత్తు అహంకారము అని అర్థము. ఇంకొక అర్థము కనబడేది వినబడేది అంతా వ్యక్తము. వ్యక్తం గోచర ప్రపంచం, దీనికి ఆధారం అవ్యక్తము. వ్యక్తము అవ్యక్తము రెండు అమ్మవారే అని అర్థము. విత్తనము చెట్టు అని మనం అనుకుంటే చెట్టు రూపంగా కనబడుతున్నది విత్తనమే. వ్యక్తావ్యక్తాలు రెండూ ఒకటే. కార్యమైన జగత్తులో కారణం వ్యాపించి ఉంటుంది. అవ్యక్తం అంటే కారణము, వ్యక్తం అంటే కార్యము. కార్యకారణ రూపముతో ఉన్నది, అందులో సందేహం లేదు. వ్యక్తావ్యక్త స్వరూపిణి అయిన తల్లి ప్రపంచ రూపంగా వ్యాపిని అయింది. త్రయోవింశతి తత్వాని వ్యక్తశబ్దేన సూరయః వదంత్యవ్యక్తశబ్దేన ప్రకృతించ పరాం తథా. ఇది బ్రహ్మాండ పురాణంలోనిది. 23 తత్వాలను వ్యక్తమని, ప్రకృతిని అవ్యక్తమని జ్ఞానులు చెప్తున్నారు. ఉక్తమక్షరమవ్యక్తం వ్యక్తం అక్షరముదాహృతం. ఇది మత్స్య పురాణంలోని వాక్యము. అక్షరము అవ్యక్తము, క్షరమే వ్యక్తము. ఈ రెండూ కూడా దేవీ రూపములే. సమష్టిం విదుర వ్యక్తం వ్యక్తం వ్యష్టిం మునీశ్వరః. ఇది నృసింహ పురాణంలోని వాక్యము. సమిష్టిని అవ్యక్తంగాను, వ్యష్టిని వ్యక్తంగాను వివరించారు. తరువాతి నామము 400 నామం వ్యాపిని శ్రీ వ్యాపిన్యై నమః. సర్వ జగత్తుగా జగమునంతటా వ్యాపించున్నది. 3 విధాలుగా వ్యాపిస్తుంది. ద్రవ్య జ్ఞాన క్రియ. ద్రవ్యం అంటే ఒక వస్తువు, దానిలో స్వాభావికంగా ఒక జ్ఞానం ఉంటుంది. ఒక చెట్టులోనే అది రెమ్మగా కొమ్మగా ఎదగడం అనే ఒక స్వాభావిక జ్ఞానం ఉంది. అప్పుడే పుట్టిన పిల్లవాడు నాలుక మీద తేనె వేస్తే చప్పరించాలనే జ్ఞానం ఏ పుస్తకం చదివి నేర్చుకున్నాడు? ఇది చితిహి. ప్రతి దానిలో స్వాభావికంగా ఉన్న జ్ఞానము, అది ద్రవ్యంలో ఉన్న జ్ఞానము. ఆ జ్ఞానంతో క్రియ జరుగుతోంది. నాలుకతో రుచి తెలుసుకోవడం అనే జ్ఞానం చేత తినడం అనే క్రియ జరుగుతోంది. ఇలా ప్రతి పదార్థానికి ద్రవ్య జ్ఞాన క్రియ అనేవి 3 ఉంటాయి. ఈ ద్రవ్య జ్ఞాన క్రియలుగా వ్యాపించిన చైతన్యమే వ్యాపిని అని. ఇలా వ్యాపించి రకరకాల ఆకారాలలో భేదం తప్ప అందులో ఉన్న చైతన్యం మాత్రం ఒకటేనని తెలుసుకోవాలి.
ఆకాశవత్ సర్వగతత్వాన్ వ్యాపి. ఆకాశము వలె సర్వగతము కనుక వ్యాపిని అన్నారు. తరంగాలలో జలము వలె కారణముగా సర్వ కార్యాలలో వ్యాపించినది. తర్వాతి నామము వివిధాకార. శ్రీ వివిధాకారాయై నమః. సృష్టి రూపముగా అనేక విధముల ఆకారములు కలది. అనేక వర్ణ సర్వవే సర్వభేదాలతో నామవ్యాపిని. పిపీలికాది బ్రహ్మపర్యంతం మూర్తి భేదాలలో రూపవ్యాపిని. ఇలా వివిధ ఆకారాలు అమ్మవారే అయినప్పుడు అందరికీ ఎందుకు తెలియడం లేదు అంటే, ఆవిడ వల్లే అంతా ఉన్నప్పటికీ ఆవిడే అంతా అనే తెలివి కొందరికే ఉంటుంది. అది యోగ్యులైన వారికి అమ్మ కలిగిస్తుంది. యోగ్యులు కాని వారికి అమ్మ కలిగించదు. అది కలిగించేటప్పుడు ఆవిడ విద్య, కలిగించనప్పుడు అవిద్య. తర్వాతి నామము విద్యా విద్యా స్వరూపిణి. శ్రీ విద్యా విద్యా స్వరూపిణ్యై నమః. అవిద్య అంటే ఆత్మని మరచి బ్రతకడం. విద్య అంటే అంత ఆత్మయేనని తెలుసుకోవడం. కుండంతా మట్టియే అని ఎరుక కలిగి గ్రహించినట్లుగా అంతా అమ్మాయే అని తెలుసుకోవటం విద్య. ఇది అందరికీ తెలియదు. తెలిస్తే వాడు కూడా సోహం శివోహం అహం బ్రహ్మస్మి అని ఎరుకతో ఉంటాడు. అది విద్య. అది అందరికీ తెలియనివ్వదు. తెలిస్తే మోక్షమే. యోగ్యత ఉన్నవారికి తప్పకుండా తెలియజేస్తుంది. ప్రపంచమనే మూకుడిలో అమ్మవారు జీవులనే గారెలను వేయిస్తోంది. వేగిపోయిన గారెలకు ముక్తినిచ్చి బయటకు తీస్తోంది. వేగని గారెలను మరికొంచెం వేయిస్తుంది. వేయించడం అవిద్య, బయటికి తీయడం విద్య. జీవులలో కర్మ అనే పచ్చిదనం ఒకటుంది. అది క్షయమయ్యే వరకు ఆ తల్లి వేయిస్తూ ఉంటుంది. 100కి 99 మందికి అవిద్యే ఉంటుంది. ఇక్కడ చెప్పే అవిద్య లోకంలో చెప్పే నిరక్షరాస్యత, అమాయకత్వం కాదు. అవిద్య అనేది అవిద్య అనే దానికి శాస్త్రీయమైన అర్థము తాను కాని దానిని తాను అనుకోవడం. తానేమిటో తెలుసుకుంటే విద్య. కర్మల వలన తాను కానిది తాననుకోవడమే అలవాటైపోయింది. ఇలా ఎప్పుడు మొదలైందో అని వెతకవద్దని గురువుల బోధ. చెట్టు ముందా, విత్తనం ముందా అని వెతికితే ఎలా దొరకదో అలా ఇది కూడా దొరకదు. ఎప్పుడు మొదలైందో వెతకటం కాదు, ఎలా వదిలించుకోవాలో తెలుసుకోవాలి. తాను అనుకున్న ఈ శరీరానికి సుఖం కావాలని కర్మలు చేస్తూ ఉంటారు. ఈ కర్మలకు సంబంధించిన జ్ఞాన విశేషాలు విద్యలు కావు. శాస్త్రీయ పరిభాషలో ప్రపంచానికి పనికి వచ్చే విద్యలు కూడా అవిద్యలే. ఇవన్నీ అవసరమే. యజ్ఞం, యాగం వల్ల స్వర్గం వస్తుందని, పాపం పోతుందని చేసే కర్మలు వీటన్నిటికీ కూడా అవిద్యలు అని పేరు. కానీ ఈ తెలివి లేకపోతే ఎప్పుడూ పాపం నుండి బయటపడలేం. పుణ్యకార్యాలు చేయలేం. యజ్ఞయాగాలు తెలియవు. కనుక వీటన్నిటిలో కూడా అమ్మవారు అవిద్యా రూపంతో ఉన్నారు. దీనికే అపరా విద్య అని పేరు పెట్టారు. ఈ కర్మలు కూడా చేయాలి. ఎందుకంటే ఈ కర్మలు చేయడం వలన కృతజ్ఞతా దోషం పోతుంది. ఈ జ్ఞానం కూడా అమ్మవారు ఇచ్చినదే. ఈ ఉపాధిలో ఉన్నంత కాలం ఈ జ్ఞానం ఉండాలి. అవిద్య అంటే అజ్ఞానం అనుకుని వాటిని అగ్ ఆహ్, అవిద్య అంటే అజ్ఞానం అనుకుని వీటిని దోషంగా చూడకూడదు. దీని నుండి ఎలా బయటపడాలో చూడాలి. పండు వచ్చిందంటే వెంటనే ఆహ్, సారీ. దీని నుండి ఎలా బయటపడాలో చూడాలి. పుండు వచ్చిందంటే వెంటనే ఆహ్, పెకిలించి పారేవేయటం కాదు. దానిని గమనించి మందు రాసి కట్టుకట్టి ఏది పంపిస్తే అది పెరుగుతుందో దానిని పంపకుండా జాగ్రత్తగా పడాలి. ఆ పుండుని తొలగించడానికి ఏ వైద్య పద్ధతి అవసరమో దానిని చేయాలి. ఈ శరీరమే నేను అనే భ్రాంతి తొలగించుకోవడానికి అంత ప్రణాళిక ఉంది. ఆ విధానం అనేది మనకి కర్మలనేవి చెప్తూ ఉంటాయి. కర్మలనేవి బయట పూసిన లేపనాల వంటివి.
ఇవి మొత్తము పుండును తీయవు. బయట లేపనం పూసి లోపలికి మందు పంపించాలి. లోపలికి పంపించేది అంతర్ముఖమైన జ్ఞానము. అదే వేదాంతము. పుండుకి బయట పూసే పూతలు ఈ యజ్ఞ యాగాది కర్మల వంటివి. రెండూ అవసరమే. రెండూ కలిసి చేసుకోవాలి. అవిద్య అనగా యజ్ఞయాగాది కర్మలు, అలౌకికానికి పనికి వచ్చే విద్యలు. విద్య అనగా మోక్షానికి పనికి వచ్చే బ్రహ్మ విద్య. ఈ రెండూ అమ్మ రూపాలే. విద్య అంటే మరొక అర్థము ఉపాసన. అవిద్య అంటే కర్మలు. ఉపాసన, ఉపనిషద్ జ్ఞానం ఈ రెండే మనకి మోక్షాన్ని ఇవ్వగలవు. కర్మలన్నీ కూడా ఇహలోక పరలోక సుఖాలు ఇస్తాయి. ఉపాసన మళ్ళీ కర్మలా చేయకుండా భక్తిగా, ప్రేమగా, నిష్కామంగా చేస్తూ ఉంటే ఈ జన్మలోనే అమ్మ బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చి తనలో ఐక్యం చేసుకుంటుంది. ఈ ఉపాసన చేస్తూ ఉండగా జ్ఞానం పొందకుండా శరీరం పోతే అప్పుడు మణిద్వీపంలో కూర్చోబెట్టి తరువాత కొంతకాలానికి తనలో ఐక్యం చేసుకొని జీవ బ్రహ్మైక్యాన్ని ఇస్తుంది. రెండూ గొప్పవే. ఉపాసనలకి విద్యలని పేరు, ఇంకొక దానికి జ్ఞానమని పేరు. మిగిలినవన్నీ అవిద్యలే. లోకంలో ఇహలోకానికి పరలోకాలకు కావలసిన అవిద్యలు కూడా అమ్మ రూపాలే. మోక్షానికి పనికి వచ్చే ఉపాసన, బ్రహ్మజ్ఞానం కూడా అమ్మ రూపాలే. ఇదే విద్య అవిద్యా స్వరూపిణి. ఇది రెండవ అర్థము. మొదటి అర్థం బంధించేది అవిద్య, ముక్తినిచ్చేది విద్య. ఇది ఒక అర్థము. రెండవ అర్థము యజ్ఞయాగాది విద్యలన్నీ అవిద్యలు, అపరా విద్యలు. కారకమైన ఉపాసన, బ్రహ్మజ్ఞానం మాత్రమే విద్య. విద్య వ్యక్త పరిశీలిస్తే అమ్మవారు ప్రపంచమంతా ఉన్నారు కానీ తెలియబడడం లేదు. ఎలా ఉన్నారంటే తెర మరుగులో ఉన్నారు. తెర వెనకాల వస్తువు ఉంది. అది ఏమిటో తెలియబడదు, కానీ లేదని అనలేము. ఉండి ఉండనట్టు అలా కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ లోకంలో మనకి వ్యవహారంలో కూడా ఆలోచిస్తూ ఉంటే భగవంతుడు ఉన్నాడేమో, పరమాత్మ ఉన్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఉన్నాడు అని కూడా అనిపిస్తుంది. లేడేమో అని మళ్ళీ అనిపిస్తుంది. కలడో లేడో ఏమిటి? ఇదంతా ఆవిడ ఆటించే ఆట. ఇదంతా అందరికీ అనుభవైక్య వేద్యమే. పోతన గారి భాగవతంలో గజేంద్రునికి కూడా కలడని వాడు కలడో లేడో అనిపించింది కదా! ఇలా కలడో లేడో అనిపించడానికి ఆవిడే కారణం. వ్యక్త కనీ కనిపించక దోబూచులాడుతున్న తల్లి. ఎలా అమ్మ పిల్లవాడితో ఎలా అమ్మ పిల్లవాడితో ఆడుతుందో, అలా ఈ ప్రపంచంలో మాయ అనే తెర వెనకాల ఆవిడ ఉండి దోబూచులాడుతోంది. ఇదో రకమైన తిరోధానం. అంటే మరుగుపరచడం. చివరకు ఆ దోబూచులాటలో అమ్మా అని గట్టిగా పట్టుకుంటే ఆ తెర తీసి అనుగ్రహం తప్పకుండా ఇస్తుంది. అరతెర మరుగున ఆడినదే అలకల కులుకుల అలమేల్మంగ అలరులు కురియగ ఆడినదే అంటాడు అన్నమయ్య. అరతెర మరుగంటే ఇదే. తెర తీయవమ్మా అని ప్రార్థించాలి. తెర తీయగ రాదా, లోని తెర తీయగ రాదా అని త్యాగరాజు స్వామి వారిలా అంటే ఆ తెర ఆవిడే తీస్తుంది. ఎందుకమ్మా మరుగు అని మరుగేలరా ఓ రాఘవ మరుగేలరా చరాచర రూప అని అడిగారు. ఆ అరతెర మరుగు ఆటయే వ్యక్తావ్యక్త స్వరూపిణి. అదే విద్యా స్వరూపిణి. ఈ అరతెర మరుగు గురించి ఆదిభట్ల నారాయణదాసు గారు చెప్తూ అగపడి అగపడదాగట్టు పట్టి అన్నారు. అగపడి అంటే కనిపించక కనపడక, అగపడి అగపడదు, వ్యక్త స్వరూపిణి. ఈ అనుభూతి దగ్గర ఏ వ్యాఖ్యానం సరిపోదు. గట్టుపట్టి పర్వతపుత్రి
అడయరితో దొంగాటలాడెడి వేల్పు అంటే అడయరితో అంటే తన భక్తునితో దొంగాటలాడుతూ ఉంటుంది అని చెప్పారు. ఇది ఆ, ఆదిభట్ల నారాయణ గారు ఆయన రాసిన లలితా సహస్రనామం అచ్చ తెలుగులోని వాక్యాలండి. భక్తితో ఉపాసన చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఏదో తెలియని తాదాత్మ్యం అందిపోయింది అనిపిస్తుంది. మళ్ళీ అంతలోనే ఉందా లేదా అనిపిస్తుంది. అంతా అమ్మాయే అనిపించి మళ్ళీ లోకం కోసం పరిగెడుతున్నాం. అదే వ్యక్తావ్యక్త స్వరూపిణి. ఆ సాధకునిలో ఎన్ని అవస్థలు పెట్టి ఆడుకుంటుందో అమ్మవారు. ఎప్పుడు తెర తీసి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటుందో. ఈ ఆ ఆటలో మనం పాల్గొనవలసిందే. ఆ మూల ప్రకృతి అనే మాటకు ఆదిభట్ల నారాయణ దాస్ గారు ఆహ్, దా చెప్తూ నింగి నేలలకు దానే తల్లి వేరు అన్నారు. ఒకప్పుడు ఈ తెలుగు పదాలన్నీ అందరికీ తెలిసేవి. నింగి నేలలకు అంటే సమస్త ప్రపంచానికి తానే తల్లి వేరు అంటే మూల ప్రకృతి అని. ఇప్పుడు చెప్పిన వ్యాఖ్యానానికంతటికీ ప్రమాణ వ్యాఖ్యానాలు చూస్తే కర్మణ బధ్యతే జంతుర్విద్యయా తు ప్రముచ్యతే అంటే ఉపనిషద్ వాక్యం చూస్తే అవిద్యయా మృత్యుం తీర్త్వా అంటే సత్కర్మలను ఆచరించడం ద్వారా కర్మ బంధాల నుండి అవిద్య అంటే వేదం చెప్పిన యజ్ఞ యాగాది కర్మలు వాటి ద్వారా మృత్యుం తీర్త్వా అంటే మృత్యువుని దాటితే విద్యయా అమృతమశ్నుతే విద్య ద్వారా అమృతత్వాన్ని పొందుతావు అన్నారు. ఇప్పటి వరకు చెప్పుకున్న నామాలు విశ్వమంతా వ్యాపించిన అమ్మ విశ్వంలో ఎలా దోబూచులాడుతుందో చూపించారు వసిన్యాది వాగ్దేవతలు. దేవి భాగవతంలోని శ్లోకము బ్రహ్మైవ సాతి దుష్ప్రాప విద్యా విద్యా స్వరూపిణి విద్యా అవిద్యేతి దేవ్యా దేవ్యే రూపౌ జానిహి పార్థివ ఏకయా ముచ్యతే జంతు అన్యయా బధ్యతే పునః అని. ఆ శక్తి పొందసఖ్యం కాదు. విద్యా స్వరూపురాలు. అదే బ్రహ్మము. పరదేవతకు విద్య అవిద్య అని రెండు స్వరూపాలున్నాయి. వాటిలో విద్యా స్వరూపాన్ని తెలుసుకున్నవాడు ముక్తుడవుతున్నాడు. అవిద్య వలన సంసార బంధాన్ని పొందుతున్నాడు. భ్రాంతిర్విద్యాపరం చేతి శివరూపమిదం త్రయం అర్ధేషు భిన్న రూపేషు విజ్ఞానం భ్రాంతిరుచ్యతే ఆత్మకార ఆత్మకారేణ సంవింతి బుధై విద్యేతి కథ్యతే. భ్రాంతి విద్య పరం అని శివుని మూడు రూపాలు. పదార్థాలను వేరువేరుగా తెలుసుకొనుట భ్రాంతి అవిద్య. అంతా ఆత్మస్వరూపంగా గ్రహించుట విద్య. పదార్థాలను వేరువేరుగా తెలుసుకొనుట భ్రాంతి, అదే అవిద్య. అంతా ఆత్మస్వరూపంగా గ్రహించుట విద్య అన్నమాట. వికల్పాలు లేని కేవల పరతత్వంగా ఉండుట పరము. అది లింగ పురాణంలో చెప్పింది. మూల ప్రకృతి రవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా స్వరూపిణి. ఈ నామాలన్నీ ఒక గుత్తి. తర్వాత నామము మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. శ్రీ మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముద్యై నమః. మహాకామేశ్వరుడు అంటే పరమేశ్వరుడు. పరబ్రహ్మ స్వరూపాన్ని చెప్పడం కోసం మహాశబ్దం వాడారు. ఆయన నయనాలు కుముదాల వలె ఉన్నాయి. కుముదం అంటే తెల్ల కలువ. ఆయన కళ్ళు తెల్ల కలువల్లాగా ఉన్నాయి. మహాకామేశుని ఆ నయనాలకి అమ్మవారు ఆహ్లాదం కలిగిస్తోంది. కలువులకి ఆహ్లాదం కలిగించేది వెన్నెల. అయ్యవారి మూడు కళ్ళు అనే కలువులకి హాయిని కలిగించే వెన్నెల అమ్మవారు. ఈ నామంలో ఎన్నో అందాలు ఉన్నాయి.
అమ్మవారిని చంద్రునిలా ఉన్నారని చెప్పలేదు. వెన్నెల కుప్ప అన్నారు. అమ్మవారిని చూస్తుంటే అయ్యవారి కళ్ళు చల్లబడుతున్నాయి, విచ్చుకుంటున్నాయి అన్నారు. లోకంలో కూడా మనకి ఇష్టమైన వస్తువు కనపడగానే కళ్ళు విచ్చుకుంటాయి. అలా పరమేశ్వరునికి అమ్మవారిని చూస్తుంటే కళ్ళు వికసిస్తున్నాయి. ప్రతి కళ్ళకి చల్లదనం కలిగించడం కంటే భార్యకి కావలసిన భాగ్యం ఏముంది? అంటే పతి కళ్ళకి చల్లదనం కలిగించడం కంటే భార్యకి కావలసిన భాగ్యం ఇంకేముంటుంది అని. భార్యను చూడగానే భర్త ఆనందంగా, ప్రీతిగా ఉండాలి. ఇందులో పరస్పర ప్రేమని చూపిస్తున్నారు. కుముదం కైరవే రక్త పంకజే అంటే ఎర్ర కలువ, తెల్ల కలువ రెండింటిని కుముదం అనొచ్చు. ఆయనకి పైన ఎర్ర కలువ, క్రింద 2 తెల్ల కలువలు ఉన్నాయి. ఒక దాంట్లో కొంత ఎరుపు కూడా కలిసిందన్నారు. ఈ 3 కళ్ళకి ఆవిడ వెన్నెల. ఆ చక్కని ఆ ఆ కళ్ళని చక్కగా విచ్చుకునేలా చేస్తుంది. ప్రతివాడు శివుడు అనుగ్రహించాలి అంటాడు. అయ్యవారు మన వైపు ప్రసన్నంగా చూడాలి. ఎర్ర కన్నుతో చూస్తే మహా కష్టము. అలా చూస్తేనే మన్మధుడు తగలబడిపోయాడు. పరమేశ్వరుడు ఎర్రని కళ్ళతో కాకుండా చల్లని కళ్ళతో చక్కగా చూడాలంటే అమ్మవారు ప్రక్కన ఉండాలి. అమ్మవారు రాకముందు తగలబడ్డాడు కానీ ఆవిడ రాగానే మన్మధుడిని మన్మధుని స్వామి బతికించేశాడు. అందుకే అమ్మతో కూడిన అయ్యని గాని ఆరాధన చేస్తే మనకి అమ్మయ్య అనిపిస్తుంది. వెన్నెలతో పోల్చడంలో ఇంత విశేషం ఉంది. కళ్ళు విచ్చుకొనుట అంటే జ్ఞానము. మహాకామేశ నయన వికసనం అంటే బ్రహ్మజ్ఞాన ప్రకాశ ప్రసరణ. ఈ బ్రహ్మజ్ఞానం అనేది విచ్చుకోవాలంటే అమ్మ అనే వెన్నెల మనపై ప్రసరించాలి. అమ్మ అనుగ్రహం, కటాక్షం ఎవరికి లభిస్తుందో వారి హృదయంలో బ్రహ్మజ్ఞానం వికసిస్తుంది అని దీని అసలైన అర్థము. బ్రహ్మ విద్య లభిస్తేనే బ్రహ్మజ్ఞాన వికసనం. బ్రహ్మ విద్యా రూపిణి అమ్మ. బ్రహ్మజ్ఞానాన్ని వెన్నెలతో పోల్చారంటే శాంతం, ఆనందం, వెలుగు అన్నీ వెన్నెలకి ఉన్నాయి. వెలుగు జ్ఞానానికి, వెన్నెల శాంత్యానందాలకు సంకేతాలు. అమ్మవారిని వెన్నెలతో పోల్చుతున్నారంటే జ్ఞానానందాలు రెండూ ఇవ్వగలదు. వెన్నెల వస్తే భూమికంతటికీ ముదమే కనుక కౌముది అన్నారు. ఏ వెన్నెలని ఏ పేరుతో పిలవాలో శాస్త్రాల్లో ఉంది. కౌముదః కార్తికే మాసి చంద్రికాయం చ కౌముది అన్నారు. కార్తీక మాసపు వెన్నెలకి కౌముది అని పేరు. ఇది శరత్ పూర్ణిమలో చివరిది. ఈ కార్తీక పూర్ణిమయే అమ్మవారికి చాలా ప్రీతి. ముఖ్య రాక అదే శరద్రాత్రి. కార్తీక పూర్ణమి నాటి వెన్నెల నిండైన వెన్నెల. దీనినే చల్లని తల్లి ఆ చలిమల పిల్ల అన్నారు ఆదిభట్ల నారాయణదాసు గారు. వెన్నెల అంటే చల్లని తల్లి. సూర్యుడు కూడా ఆ పరమేశ్వరియే అని తరువాతి నామంలో చెప్తున్నారు. భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతి. శ్రీ భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతత్యై నమః. హర్దం అంటే హృదయము. ఆ హర్దంలో ఆవిడ ఉంది. తపస్సు తమస్సు అంటే చీకటి. తమస్సు అంటే చీకటి. ఎంత చీకటి ఉందో భర్తృహరి చెప్తూ అంతః స్ఫూర్జదపార మోహతిమిర ప్రాగ్భార ముచ్చాటయన్ అన్నారు. అనేక జన్మల నుండి మోసుకొస్తున్న మోహాంధకారం ఉందన్నారు. మామూలు చీకటి కాదు, కటిక చీకటి. దానిపైన ఒక వెలుగు ఉందని కూడా తెలియదు. అందరి హృదయాల్లో, భక్తుల గుండెల్లో కూడా తమస్సు ఉంది. భక్తుని గొప్పదనం అమ్మని పట్టుకున్నాడు. అమ్మని పట్టుకోగానే భక్తుడు అనే బిందువు వచ్చేసింది. భక్తుడు అనే బిరుదు వచ్చేసింది. అమ్మని పట్టుకోగానే భక్తుడు అనే బిరుదు వచ్చేసింది.
భక్తుడంటే ఆశ్రయించినవాడు. అమ్మని ప్రేమగా ఆశ్రయించాడు. చీకటిని పోగొట్టుకునే ప్రయత్నం చేయక్కర్లేదు. అమ్మని శరణు వేడే ప్రయత్నం చేయాలి. నిరంతర చింతన, భావన, కీర్తన చేస్తూ అమ్మని ఆరాధిస్తే వాడు భక్తుడు. అలాంటి భక్తుల గుండెల్లో అనేక జన్మల నుండి వస్తున్న మోహాంధకారాన్ని పటాపంచలు చేయడానికి ఆవిడ ఒకసారి ఉదయిస్తుంది. రాత్రంతా ఉన్న చీకటి పొద్దున సూర్యభగవానుడు రాగానే పటాపంచలైపోతుంది. అలా అనేక జన్మల చీకటి గుండెల్లో ఉంటే, అమ్మని ఆరాధన చేస్తూ ఉంటే, ఆవిడ ఒక్కసారి ఆరుణ్యంతో ఉదయిస్తుంది. ఆరుణ్యంతో ఉదయిస్తుంది. ఆవిడ ఉదయించగానే భానుమద్భాను సంతతిః. భాను మత్ అంటే సూర్యుడు. సంతతి అంటే సమూహము. సూర్యునిలా రకరకాల కాంతి కిరణాల సమూహాన్ని వెదజల్లుతుంది. భక్తుల హృదయాలలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేసే కాంతి కిరణాలను వెదజల్లే సూర్య స్వరూపం అమ్మవారు. భక్తహార్ద అంటే భక్తుల గుండెల్లో ఉదయిస్తుంది అని. భాను సంతతి అంటే కిరణాల పరంపర అని. అణిమ ఒక కిరణము, మహిమ ఒక కిరణము. అలా అన్ని కిరణాలతో భాను సంతతులను వెదజల్లుతూ హృదయంలో ప్రకాశించే తల్లి అని అర్థము. నిజానికి ఇక్కడ నయన అన్నప్పుడు ఆజ్ఞాచక్ర స్థానాన్ని బోధింపచేస్తున్నారు. హార్ద అన్నప్పుడు అనాహత చక్ర స్థానాన్ని చూపిస్తున్నారు. హృదయంలో ఆ రెండు స్థానాలు ధ్యానం చేయవలసిన చోట్లు. ఈ విధంగా అనుగ్రహించే తల్లిని ఈ కిరణాల సంతతి అని చెప్పడం కోసమే తస్య మధ్యే మహానగ్నిర్విస్వార్జిహి విశ్వతోముఖః అంటే హృదయ గుహ లోపల ప్రకాశిస్తున్న ఆ పరంజ్యోతి అయిన అమ్మ అన్నారు. ఆ కిరణాలు ఎలా ప్రసరిస్తున్నాయంటే భాను సంతతిః. అది లేకపోతే బ్రతుకు లేదు. భక్తుని హృదయంలో అమ్మవారు వస్తున్నారు అంటే కొత్తగా వస్తున్నారా? లేదు. సూర్యుడు పొద్దున్నే వచ్చాడంటే కొత్తగా ఆయన వస్తున్నాడా? భూమి అటు నుంచి ఇటు తిరిగితే సూర్యుడు వచ్చాడని అనిపించింది. అలాగే మన దృష్టి అమ్మవారి వైపు తిరిగితే అమ్మవారు వచ్చినట్లు అనిపిస్తుంది. సాక్షాత్కారం అంటే ఇంతే, దృష్టి తిరగడమే. తిరుగుతున్న భూమి తిరగనట్టు అనిపిస్తుంది. తిరగని సూర్యుడు తిరిగినట్టు కనిపిస్తున్నాడు. అలాగే చలించని ఆత్మ చలించినట్టు కనిపిస్తోంది. చలించడం అంటే చలించడమనే హ్మ్. చలించడమే లక్షణం కలిగిన దేహం స్థిరమని భ్రాంతి కలుగుతోంది. చలించడమే లక్షణం కలిగిన దేహం స్థిరమని భ్రాంతి కలుగుతోంది. ఆ లోపల సత్యాన్ని ఒక్కసారి చూడాలి. ఆ చూడడమే హార్ద. ఆ హృదయాన్ని అంతర్ముఖులమై చూడాలి. చూడగానే ఆ లోపల అసలు జ్యోతి దర్శనమిస్తుంది. భక్తుడు అనగా మోముని పరమాత్మ వైపు తిప్పినవాడు. కశ్చిద్ ధీరః ప్రత్యగాత్మానమైక్షత్. అలా తిరగ్గానే జ్యోతి దర్శనమిచ్చింది. నిజానికి అప్పుడు తెలిసింది కొత్తగా వచ్చింది కాదు. ఆవిడ వెలుగే శరీరమంతా భాను సంతతిగా తిరుగుతోంది. సూర్యకిరణాలలో నుంచి ప్రాణశక్తి ప్రపంచానికి, శరీరానికి వస్తోంది. అమ్మ ప్రసరింపజేస్తున్న ఆత్మ చైతన్య కిరణాలలో నుంచి ప్రతి నాడీ మండలంలోకి వెలుగులు వెళ్తున్నాయి కనుక భాను సంతతిః. ఈ మాట గురించి వేదంలో చెప్తూ తిర్యగూర్ధ్వమధశ్చాయి రశ్మయస్తస్య సంతత సంతాపయతి స్వందేహమాపాదలమస్తకః అని చదువుతున్నాం కదా. అక్కడ సంతత, ఇక్కడ ఇదే భాను సంతతిః. ఇదే వేదానికి, లలిత సహస్రానికి ఉన్న అనుబంధము. ఇక్కడికి ఆపుతున్నాను.